గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నారు. ఇక్కడ చాలా మంది రెచ్చిపోయి మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకున్నట్లు కనపడదు. ఇప్పుడు అంటే ఏమనుకోవాలి ఇప్పుడు జనం? తీసుకుంటే ఒక బాధ, తీసుకోపోతే ఒక బాధ. దానికి ఏమంటున్నారు వీళ్ళు? ఒక పక్కనేమో మొన్నటికి టీఆర్ఎస్ పార్టీ మొత్తం పార్టీని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకుందని చెప్పేసి జనాలు మూల కూడబెట్టారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. సో ఆ ఇచ్చిన దాన్ని మనకు చెందవలసిన దాన్ని కూడా వాళ్ళే దోచుకొని తినేది. ఈరోజు రకరకాల అక్రమాలు. ఇప్పుడు నేను అనడం కాదు, మీరు అనడం కాదు. కాగ్ అనేది ఒక రిపోర్ట్ ఉంటుంది అసెంబ్లీలో, అది ఎవరి చిట్టా అయినా చెప్తుంది. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్న దాంట్లో కూడా కాగ్ రిపోర్ట్ తీసుకొని మాట్లాడొచ్చు మనం ఎవరమైనా. అంటే ఏంటి, ఏ తప్పులు చేసింది, ఏ బడ్జెట్ ఎంత దేనికి డైవర్ట్ చేశారు, దేని మిస్యూజ్ చేశారు అన్నదని మనకు కాగ్ రిపోర్ట్ ఒకటి చాలమ్మా. దాన్ని బేస్ చేసుకొని కనుక చూస్తే గతంలో చేసిన తప్పిదాలకు ఖాళీ ఖజానాతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడున్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఎన్ని యాక్షన్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగట్లేదు, హైడ్రా గురించి మాట్లాడండి. అవును, ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా మీకు. హైడ్రా కమిషన్ వేసినప్పుడు, హైడ్రాకు అటానమస్ బాడీ పవర్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో కేటీఆర్ చాలా ప్రగల్భాలు పలికాడు. ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికినట్టు పలికిండు. ఏమన్నా జరిగినాయా? నాలాలో కలిపినాయన్ని పీకేస్తాము, రియల్ ఎస్టేట్ ఎవడన్నా కబ్జా చేసిన వాళ్ళు నూరుకోము, గవర్నమెంట్ ల్యాండ్లేనని అది ఎక్కడో మాట్లాడలేదు, అసెంబ్లీలో మాట్లాడాడు. మరి ఏమన్నా చేశాడా? ఏమీ చేయలేదు. మరి చేయకపోగా వాళ్ళ దగ్గర డబ్బులు తిని వాళ్ళ అన్ని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు నాలుగు రకాలుగా విడిపోయి, చెల్లెలు ఒక పార్టీ, బావమరుదులు ఒక పార్టీ, నేను ముందాను దాన్ని బావ ఒక సైడు, బావమరుది ఒక సైడు, ఆ మధ్యలో ఇద్దరి మధ్యలో ముగ్గురు మధ్యలో నలిపోయినారు కేసీఆర్ గారు ఒకవైపు. సో ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో ఈ లోటుపాట్లను సరిదిద్దడానికే సమయం ఎక్కువ పడుతుంది. కానీ హైడ్రా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే అతన్ని తొలగించమని ఇప్పటికి చాలా సార్లు చెప్పింది. 63 కేసులు అతనికి వ్యతిరేక కోర్టు ఏమండి, ఇంతకు ముందు ఉన్న కలెక్టర్స్ మీద మీరు గనక ఈ రోజు నెట్ లో కొట్టండి, ఒక్కొక్కరి మీద ఎన్ని వందల కేసులు ఉన్నాయో కలెక్టర్లు, ఐఏఎస్లు. మీరు వాళ్ళకి నేను పేర్లు చెప్పను, ఈ కబ్జాదారులను లేకపోతే కాంది సిక్కుల ల్యాండ్స్ అన్ని కబ్జా చేయించారనో, దాంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో ఎక్కువ జరిగినాయి. ధరణి అనే పోర్టల్ పెట్టేసి దాంట్లో నుంచి వాళ్ళ ల్యాండ్ని వీళ్ళ దాంట్లో కలిపేయడాలు, పేదవాడి ఆఖరికి అసైన్మెంట్ ల్యాండ్ని కూడా లాక్కున్నారు అనేది మీకు అక్కడ కనపడిపోతుంది కదమ్మా. ఇప్పుడు హైడ్రా కమిషనరు మొన్న ఒక వారం రోజుల కింద హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాతనే మాకు ఈ పార్కులు సంరక్షించబడ్డాయి, మాకు గవర్నమెంట్ ల్యాండ్లు కాపాడగలిగాడు అని సపోర్టివ్గా ర్యాలీలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే 100% దానికి డౌటే లేదు. ఒక్కటి ఏమండి, మనము ఎంత మంచి పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు వంట చేస్తుంటే కూడా ఎక్కడో ఒక దగ్గర ఎంత పర్ఫెక్ట్ వంటగాడైనా ఒకసారి కొంత అటో ఇటో పడిపోవడాలో కింద అవడమో మిస్లేనియస్ లాగా అవుతుంటుంది. ప్రతి దాంట్లో కూడా కొంత మిస్లేనియస్ ఉంటుంది ఖర్చు. అలాగే ఇప్పుడు మనం హైడ్రా చేసినప్పుడు కొన్నిసార్లు పేదవాడికి అన్యాయం జరిగింది అనేది కొంత పర్సెంట్లు మనకు నెగిటివ్ వచ్చింది, అది ఒప్పుకుంటున్నాం. అయితే దానికి వెంటనే మేము ప్రత్యామ్నాయం చూపించాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, చూడండి ఈ మూసి నాలలే ఉండడం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది, అది పొంగినప్పుడు ఎంతో మంది చచ్చిపోతున్నారు, నాలాలు కబ్జాలు అయిపోయినప్పుడు. హైదరాబాద్లో ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినది లేదు, ఇదే కేటీఆర్ 10,000 రూపాయలు మునిగిపోయిన ఇద్దరికి ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? హైదరాబాద్లో ఉన్న ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయింది, మా చిన్నప్పుడు ఎప్పుడో మేము చూసాం. మరి ఆ మహానుభావుడు ఏమన్నా చేశాడు? అప్పుడు మంచినీళ్ళు చేస్తానన్నాడు, హుస్సేన్ సాగర్ నీళ్ళంతా తాగడానికి ప్రయోజనకరంగా చేస్తానన్నాడు, ఏమన్నా చేశారా? ఇప్పుడున్న హైడ్రా ఏం చేస్తుంది, కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వాన్ని దోచుకొని ప్రైవేటు వ్యక్తుల కబ్జాలకు వెళ్ళినా, అది ఎమ్మెల్యే అన్న కానివ్వండి, మంత్రులు కానీ, ఏ పార్టీ కానివ్వండి, మా పార్టీ నీ పార్టీ ఏ లేదు, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చిన పేర్లు మనకి ఎందుకండి, ఎగ్జాంపుల్ అంటే జనాలకు తెలుస్తుంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి వారి సోదరుల మీద వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అక్కడ నాలాల మీద కట్టుకున్నారని, లేకపోతే ఇంకో కొంతమంది ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి. వస్తే వాళ్ళు ఏమన్నారు,
వాలంటీర్గా బయటకు వచ్చి ఒకవేళ మాకు అది కనుక ప్రూవ్ చేస్తే మేము తెలియకుండానే మాకు చాలా మంది ఇప్పుడు మూడు సార్లు మారిపోయిందండి, చేతులు మారిపోయినా కొనుక్కుంటే అది మంచిదే అనుకుంటున్నాం. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన అధికారులకు కూడా తప్పే ఉంటది కదా. మరి అట్లా పర్మిషన్ ఇచ్చి నీళ్ళే కూలగొట్టారు కదా, పేదల ఇల్లు, అలా మధ్య జరిగినే తరగతి ఉన్నాయి. అయితే దానికి ఏదైతే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ రేకులు షెడ్లు వేసుకున్న వాళ్ళు కానీ పిల్లలు ఆ మధ్యలో రీల్స్లో మనం చూసినప్పుడు మనకు కూడా బాధ వేస్తుంది కదా. సో దానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఏవైతే అలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ మేము హౌసింగ్ అలాట్మెంట్ చేస్తాం. వాళ్ళ డాటా అంతా తీసుకున్నారు, 4 నెంబర్స్ అన్ని తీసుకున్నారు. హౌసింగ్ అలొకేషన్లో వీళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ ఆప్షన్ కూడా ఇచ్చి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఇల్లు అలాట్మెంట్లు ఇస్తామని ప్రామిస్. మధ్యతరగతి పరిస్థితి ఏంటండి? ఇక మధ్యతరగతి వాళ్ళు కొంతమంది లోన్ తీసుకొని కట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు కూడా ఎంతో అంత ఫెసిలిటీ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రీబ్యాంకింగ్ లోన్. నేననేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సోదరులు తీసుకుంటేమో తెలియక 2-3 చేతులు మారినాయని ప్రస్తుతానికి పెండింగ్ పెట్టారు కూల్చకుండా. మరి ఈ మధ్య తరగతి కట్టుకుని ఇళ్లను కూల్చేశారు, అదే కదమ్మా పేదల ప్రభుత్వ, ఇళ్లను కూల్చేశారు. అదే కదా దానికేమో చెప్పాడు కదా ఎక్కడైనా మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నాడు. చూపించి చేయాలి కానీ వడండి, మనకు ఉండేది 5 సంవత్సరాల కాలం. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రత్యామ్నాయం అంత తొందరగా చేయనప్పుడు, కుదరలేనప్పుడు కొన్నిసార్లు చెప్తాను కదా, కొంత మంచి జరుగుతున్నాడు, కొంతవరకు సైడ్ లో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మనం గెస్ట్ చేయం, ఇది తీస్తున్నప్పుడు అది క్రాక్ వస్తుంది, పెద్ద డ్యామేజ్ అవుతుందని మనం ఊహించాం కదా. అంత టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ ఎవరు ఉండరు. అలాగే ఈ విషయంలో కూడా అలాగే జరిగింది. కానీ ప్రభుత్వంలో చాలా వరకు ఎవరో కబ్జాదారులు ఉన్న వాటిని కొన్ని ఏళ్ల నుంచి అనుభవిస్తున్నారో నిర్దాక్షిణ్యంగా వాటిని తీసుకొని పార్కులు కానివ్వండి, ఎలాంటి మంచి మంచి భూములన్నీ కూడా కాపాడి ఇచ్చడం జరిగింది. ఆయన వ్యక్తిగత ప్రయోజనం ఏముందండి? యాజ్ ఏ గవర్నమెంట్ అపాయింటెడ్ అయినప్పటికీ కూడా అటానమస్గా, అంటే ఆయన నిర్ణయంకి ముఖ్యమంత్రి గారి ఫోర్స్ కానీ పార్టీ మీద పార్టీతో సంబంధాలు కానీ ఏవీ లేకుండా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అన్ని ప్రూఫ్స్ అన్నీ తీసుకొని కరెక్ట్గా ఉన్నదని మీకు అనిపిస్తే మీరు చెయ్యండి. ఒకవేళ అలాంటి దాంట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా దానికి మళ్ళీ ప్రత్యామ్నాయం చేయండి అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం. ఇది క్రిస్టల్ క్లియర్ అండి. ఎక్కడ అది మా తమ్ముడు ఉన్నాడా, వాళ్ళ తప్పుడు ఉన్నాడా? మరి అదే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఎంఐఎం కాలేజీని ముట్టుకోరు, మీరు చెప్తున్న ఈ సీఎం బంధువులు ముట్టుకోరు, మిగతా పేదలు అయితే తెల్లారేళ్ళకి కూల్చేస్తారు. ఏమండి, మేము కూడా రాజకీయాలు చేయాలండి. రాజకీయాలు చేయకుండా కుదురుతుందా చెప్పండి? రాజకీయాలు చేయాలి. మరి ఏంటి లాలూచి? అయ్యో లాలూచి ఏముందండి? మాకు వాళ్ళు బయట వినండి, పేదవారితో మాకు నష్టం చేయాలన్న ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనలు కాదు. ఎంఐఎంతో మాకు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మేము చేయటం లేదు. మేము ఎంఐఎం కూడా ఏం చెప్తున్నాము, ఒకవేళ నాగార్జున లాంటి వాళ్ళది కూడా మేము యాక్షన్ తీసుకున్నప్పుడు, సినిమా హీరో అయినప్పటికీ కూడా మీరు ఈ హైడ్రాలో వారికి ఇచ్చిన మ్యాప్ని ఏమైనా మార్చినట్టుగా ఉంటే కోర్టు నుంచి తీసుకొని డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేయడం వల్ల అది ఆగిపోతుందని కాదు, అది తప్పు అని ప్రూవ్డ్ అయితే అది ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మీ నేత రాహుల్ గాంధీ గారు బుల్డోజర్ గవర్నమెంట్ అని బీజేపీని రోజు విమర్శిస్తారు, యూపీలో కావచ్చు రకరకాల చోట్ల. మీరు ఇప్పుడు ఖమ్మంలో అదే పని చేశారు, హైదరాబాద్లో హైడ్రా పేరుతో అదే పని చేస్తున్నారు, బుల్డోజర్ గవర్నమెంటే నడిపిస్తున్నారు. అంటే వేరియేషన్ ఎక్కడ కనిపిస్తుంది జనాలకి? ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు ఏదైతే ఆయన మీద అన్ని కేసులు పెట్టి కోర్టు ఆయనని తీసేయమని అన్నప్పుడు కూడా, ఇప్పుడు కోర్టుల మీద ఉన్న ఆయన మీద ఉన్న కేసులు ఆయన వ్యక్తిగతమైన కేసులు కావు కదా. అవును, వ్యక్తిగతంగా వేసింది కాదు కాబట్టి ఆయన మీద ఉన్న కేసులు ఇప్పుడు కనుక ఒక తొలగించమని ఆర్డర్లు అయితే న్యాయ వ్యవస్థలో చాలా వరకు ఫెసిలిటీ ఉంటుంది. మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆయన ఏంటంటే ఈ పనుల దాంట్లో కొన్నిసార్లు అటెండ్ అవ్వకపోవడం కూడా ఒక తప్పుగా తీసుకున్నారు. అంటే అటెండ్ అవ్వాలి కదా కోర్టు ఇచ్చిన. మీరు ఆనెస్ట్గా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, కాంగ్రెస్ మార్కు పరిపాలన తెలంగాణలో సాగుతోందా, లేకపోతే ఒక వ్యక్తుల మార్కు మీద ప్రభుత్వం నడుస్తుందా? ఇక్కడ అన్ని పార్టీలు ఏమో కానీ మా పార్టీకి నేషనల్ పార్టీ ఏ చిన్న తప్పైనా అప్పుడున్న కాంగ్రెస్ లాగా ఊరికనే ప్రసక్తి లేదు. ఇప్పుడున్న సోనియా గాంధీ గారు లెవెల్ నుంచి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ముగ్గురు కూడా మాకున్న సీనియర్స్ సెంట్రల్ లెవెల్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంది. సో మాకు వ్యక్తి అనేవాళ్ళు ముఖ్యం కాదు, ఇక్కడ పార్టీ ఎవరు ఆదేశిస్తే ఆ పని కంపల్సరీగా పాటించాల్సింది. మన ఇష్టాలకి ఇక్కడ తావులేదు. కాబట్టి నేషనల్ లెవెల్లో ఉన్న ఏఐసిసి నుంచి
ఏ ఆర్డర్ అయినా తీసుకొని చేయాల్సింది. అంతెందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో నిన్న మొన్న కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్తున్నారు? ఏది చేయాలన్నా వితౌట్ చర్చించకుండా చేయడానికి కాదండి, వీల్లేదు. మీనాక్షి నటరాజన్ గారి మీద ఇక్కడ ఒక తుమ్రీ కేసు ఉందనే విషయం బీజేపీ నేతలకు చేరవేసింది, ఇక్కడ కాంగ్రెస్ నేతలు అంటున్నారు మీకు కదా. ఏమైనా ఎవిడెన్స్ వచ్చిందా? వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళు చెప్తే పేరు మీరు ఎంక్వైరీ చేశారు కదండి, మీరు ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా చేశారు కదా. లేదు, మాకు కాంగ్రెస్ అని వాళ్ళు చెప్పితే మీరు నమ్మితే మీరు నమ్మొచ్చు కాదు, మీ పార్టీ అఫీషియల్ గా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసింది. కదా, అది ఎంత తుస్సు కేసు అనేది కూడా తెలిసింది కదా. తుస్సు కేసే, కానీ ఆ తుస్సు కేసుని తీసుకుపోయి ఎవరు ఇచ్చారా వాళ్ళకి? ఇచ్చినా సరే మేమేమంటున్నాము, ఆవిడ ఏమనింది, అది ఎంత చిన్నదైనా సరే అది మనం క్లియర్ చేసిన తర్వాతనే నాకు పోస్ట్ ఇంపార్టెంట్ కాదని ఆవిడ అంత నిష్పక్షపాతంగా ఉండే వ్యక్తి ఆవిడ. సీదా సాదా మనిషి ఆవిడ. నా పోస్ట్కి ఏముంది, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, దాని గురించి ఒక అలిగేషన్తో తీసుకోవడం కూడా నాకు వద్దు అని కూడా ఆవిడ కూడా చెప్పింది. సో రాహుల్ గాంధీకి అత్యంత లెవెల్లో దగ్గరగా ఉండి ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉండి ఒక గాంధీ గారి స్ఫూర్తితో నడిచే వ్యక్తి ఆవిడ, మహోన్నత వ్యక్తి ఆమె. ఆమెలాగా ఇలా మళ్ళీ ఎవరు కూడా రారేమో నాకు తెలిసి. గాంధీని కూడా చూడలేము కానీ ఇక్కడున్న తెలంగాణలో దళితులకు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి న్యాయం జరుగుతోందా, జరిగిందా? ఉన్న మంత్రులకి గౌరవం ఉంటుందా? ఇప్పుడు చూడండి, మనం చూసాము పేపర్లు ఇసిరి కొట్టడం ప్రెస్ మీట్లలో. వాళ్లకు జిల్లా ఇన్ఛార్జి మంత్రులైనా కూడా అక్కడ ఏమన్నా జరిగితే కనీసం ఆహ్వానం. ఎవరు కేసీఆర్ గారు పక్కన జరిపినట్టు మంత్రిగా ఉన్న, సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్న ఆయననే నువ్వు జరగవయ్యా అన్నట్టు చేశారా మా వాళ్ళు ఏమన్నా? అంటే మీకు వాళ్ళకి తేడా ఏంటి? మా దగ్గర ఎవరైనా జిల్లాలో ఎప్పుడు కూడండి స్థానికత మీద ఉండే లీడర్షిప్ లో చాలా గొడవలు ఉంటాయి, విత్ ఇన్ ద పార్టీ ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు పార్టీలోనే ఉంటది, జగన్ పార్టీలోనే ఉంటాయి, బీజేపీ పార్టీలో నిన్న మనం కొట్టుకున్నారు. ఒక దళితుని మీద సోఫా మీద కూర్చున్నాడు అని చెప్పేసి రీల్స్ లో నేను చూశాను. అంటే సోఫా మీద కూర్చోవద్దా? కూర్చున్నందుకే బీజేపీ పార్టీలో ఎలా కొట్టారంటే అలా కొట్టారు. అంటే ఇప్పుడు మనకి దళితుల మీద ఎప్పుడు జరుగుతున్నది, అంబేద్కర్ గారు అంతకుముందు ఊహించుకున్నాడు కాబట్టే ఇది రావద్దనే మాకు ఒక రిజర్వేషన్ విధానాన్ని పెట్టబట్టే మేము పుష్పలి లాంటిది ఒక మంత్రి కాగలిగింది, ఒక ఎమ్మెల్యేలు కాకపోతే మాకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సామాజిక న్యాయం దొరకట్లేదు. ఆర్థికంగా కూడా మేము వాళ్ళతో పోటీ లెవెల్లో ఇప్పటికీ లేకపోయాము. సో ఒకవేళ మేము మా ఉనికి కోసం వ్యక్తిగతంగా మా ప్రమోషన్లో మేము కొద్దిగా హైలైట్ అయ్యామంటే జీర్ణించుకునే వ్యవస్థగా ఇంకా ఈ సమాజం మారలేదు. అది అన్ని పార్టీలో ఉంది, మీ పార్టీతో సహా అన్ని పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ విషయంలో నేను గతంలో ఒక సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉండి ఇదే ఎంఆర్పి ఉద్యమంలో పనిచేసి ఆ బిల్లును 2 సంవత్సరాలు నా చేతితో నేను అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత తిరిగి దాని మీద మా సోదరులు పిల్లు వేయడం వల్ల అది చాలా రోజు డిలే అవ్వడం జరిగింది. ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి రాజశేఖర్ రెడ్డి గారు నన్ను, కృష్ణమాదిక్ గారిని ప్యానెల్గా అన్ని రాష్ట్రాల నుంచి పంపించడం జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ ఉషా మెహ్రా కమిటీని వేయడం కానీ జరిగినప్పుడు ఇది రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకుని చేసుకుంటే అది ఇంట్లో సమస్యలాగా, మీ దగ్గర ఎంతమంది పాపులేషన్ ఎస్సీలలో సబ్ కాస్ట్ వాళ్ళు ఎవరు ఎక్కువ ఉన్నారు వాళ్ళు తీసుకోండి, మిగతా వాళ్ళు పంచుకోండి, ఇది గొడవే లేదు, ఇది నేషనల్ సంబంధించిన విషయం కాదని ఆ రోజు నుంచి అలాగే అన్నారు. జనాభా ప్రాతిపదికను అన్నదానికి కృష్ణమాదిక్ గారు మేము షామీరా కమిటీలో వెళ్ళడం కూడా జరిగింది. జనాభా పరంగా చూస్తే మాదిగలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాదిగలకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ఉన్న ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్ని పార్టీలు రెజల్యూషన్ పాస్ చేసి ఆ ఏబిసిడి వర్గీకరణకు మద్దతు చెప్పడం జరిగింది, కేసీఆర్తో సహా. ఆ తర్వాత అందరూ దాన్ని మళ్ళీ మర్చిపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఇక ఇప్పుడు జరగకపోతే ఎందుకు జరగదు, ఎందుకు అంటే ఎస్సీలకు న్యాయం జరిగిందంటే ఇందిరమ్మ కాలం నుంచే జరిగిందేమో. ఇప్పుడు కూడా అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చి మాకు ఒక గుర్తింపించిన మహాపార్టీగా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే మాకు భూమి లేవండి. ఇప్పుడు మీరు దళిత డిక్లేర్ చేశారండి మీ రాహుల్ గాంధీ గారు, ఎన్ని అమలైనాయి చెప్పండి? నేను చెప్తా, 3 సంవత్సరాల్లో కాదు, దళితులకు సంబంధించిన వరకు అసైన్మెంట్ ల్యాండ్ని మేము వాటికి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టా ఇచ్చేయమన్నాం. అంటే వాళ్ళు అమ్ముకోవడానికి రైట్, అంటే ఒక డెడ్ లైన్ పెట్టేసి, అంటే ఒక 15 ఇయర్సా ఒక 20 ఇయర్సా పెట్టేసి చేయమన్నాం. కానీ కేసీఆర్ ఏం చేశారు, ధరణి అనే పోర్టర్లు పెట్టేసి అసైన్మెంట్ ల్యాండ్స్లోనే వాళ్ళ పార్టీ ఆఫీసులు పెట్టడమో లేకపోతే బలవంతంగా గుంజుకోవడమో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న దానికి గతంలో అసైన్మెంట్ కమిటీస్కి ఉండేది, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మేము ఉన్నప్పుడు కూడా ఉండేది. కానీ ఆ తర్వాత కాలక్రమాన హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు కూడా అసైన్మెంట్ కమిటీలను తీసివేయడం జరిగింది. కానీ
కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేనే అది అసెంబ్లీలో పెట్టాలన్న ప్రపోజల్ పెట్టిన దాన్ని నేను ఇదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు అయినప్పుడు ఈ ఇందిరా భవన్ లోపల నాకు మైక్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇచ్చినప్పుడు అక్క మరి మాట్లాడండి నన్ను మైక్ ఇస్తే నేను ఇదే అన్నాను, ఇప్పుడు కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చేసి దళిత బంధాన్ని పెట్టి మనం మోసం చేస్తున్నారు, ఆయన ఇచ్చేది ఒక ఏదంటారు ఇవి చల్లుతున్నాడు, అలా కాదు కదా, నిజంగా మా వాళ్ళకి ఈ ముష్టి ఎందుకు, మాకు ఇందిరమ్మ గారు ఇచ్చిన అసైన్మెంట్ భూములే మాకు ఈ రోజు మాకు అమ్ముకునే రైట్స్ కనుక ఇవ్వగలిగితే మాకు ప్రభుత్వాలు ఏ పథకాలు మాకు అవసరం లేదు, 1 ఎకరం 2 ఎకరాలు మాకు ఏవైతే మాతో పాటు అందరికి బీసీలకు కూడా ఇచ్చారు, ఒక మంగళకి ఇచ్చారు, చాకలికి ఇచ్చారు, ఎవరికైతే ల్యాండ్ లేరు వాళ్ళకందరికీ ఆ రోజు ఇందిరమ్మ మాకు ల్యాండ్స్ ఇచ్చింది. నేనేమన్నానంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒక 200 మంది 300 మంది ఆ ఇందిరా భవన్లో సాక్ష్యం ఉన్నారు నేను ఆ మాట అన్నప్పుడు. నేనేమన్నానంటే ఇందిరమ్మ గారు ఇచ్చిన భూమిని మనమే రెగ్యులరైజ్ చేస్తాము, మనం అధికారం రావాలంటే దళితులంతా మన పట్ల ఎలాగో ఉన్నారు, ఇంకా ఫుల్ లెవెల్లో రావాలి అంటే ఇది కనుక చేసిస్తే పర్మనెంట్ గా ఈ పార్టీకి ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఉంది, ఓటు బ్యాంక్ మనకి చెయ్యికి అంటారు. చేశారు ఆ రెజల్యూషన్ వరంగల్ డిక్లరేషన్ లో పెట్టారు, అది చెప్పింది నేను కాదండి. చేశారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారా? ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కి ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా మాకు, ఈ 2 ఏళ్ల కాలంలో ఆల్రెడీ డాటా వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి గారి దగ్గర కానివ్వండి, లేకపోతే మామూలుగా అన్ని ఏరియా వైజ్ గా డాటా వెళ్ళిపోయింది. ఎవరెవరు పొజిషన్ లో ఉన్నారు, ఎవరు స్టిల్ ఇంకా అగ్రికల్చర్ చేస్తున్నారు, ఎవరి నుంచి కబ్జాలకు వేరే వాళ్ళు తీసుకున్నారు, ఆ డాటా అంతా తీసుకున్నారు. ధరణిలోను కూడా తీసుకున్న వాటిని కూడా బ్యాక్ ఇప్పించే కార్యక్రమాని కోసం ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి అది తీయడమే చాలా శ్రమ పట్టింది, చాలా టైం అయింది. ఈ రోజు మాకందరికి కూడా ఇప్పుడు మా అత్తగారి తరఫున ఇచ్చారండి అసైన్మెంట్ ల్యాండ్స్ లో, ఇప్పుడు కూడా కాపాడుకొని ఉన్నాం అలాగే పొజిషన్ లో. సో వాళ్ళందరికి కూడా పట్టుకొని ఉన్న వాళ్ళందరి దగ్గర ఉన్న వాళ్ళు బతికిపోయారు. ఎవరైతే భయపెట్టి ఇచ్చేసి వేరే వాళ్ళు అపార్ట్మెంట్లో లేకపోతే దేనికో పాపం వాళ్ళ పేదరికాన్ని వాడుకొని వాళ్ళకి తెలియకుండానే పాస్బుక్ల నంబర్లు చేంజ్ చేసేసి అసైన్మెంట్ ల్యాండ్లో ఆకున్నారు. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే నేను పెట్టిన ప్రపోజల్ ఇది 100% నేనే పెట్టాను, ఆ తీర్మానాన్ని రాసి అది వరంగల్ డిక్లరేషన్లో చేయడం జరిగింది. ఇప్పుడు మేము కూడా దళితుల పట్ల మాకు ఏ ఆస్తులు లేవు, మా పిల్లలకి ఇప్పటికి ఏ బ్యాంక్ అన్న ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవాలంటే మాకు అసైన్మెంట్ ల్యాండ్ తప్ప మాకు ఏ ఆధారాలు లేవు. ఒక పెళ్లి చేయాలన్నా అది గిరి పెట్టుకోవడం ఎవడు కూడా, దాని మీద మాకు ఎలాంటి ఇల్లు కట్టుకునే రైట్స్ కూడా ఇవ్వరు. టెంపరవరీ షట్టర్స్ వేసుకోవడానికో 60 గజాలకో 20 గజాలకో పర్మిషన్ ఇస్తే తీసుకోవాల్సి వస్తుంది. సో అది కాకుండా అదే కనుక మాకు ఇస్తే ఈ రోజు కూడా ఇప్పుడు నేను పుష్పలేలాగా ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చేమో, మరి మాకు కూడా ఇల్లు లేవే, మేమే ఆస్తులు సంపాదించుకోలేదు. ఏ రాజకీయ మంత్రిగా అయినప్పుడు కూడా నేను ₹1 సంపాదించుకోలేదు. అంతెందుకు ఇంతవరకు కూడా ఇల్లు లేని ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు, దళితుల్లో ఎమ్మెల్యేలు చేసినారు. ఒకసారి అవకాశం ఇచ్చి రెండోసారి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళకి కొంచెం తెలివి మీరినట్టు కనపడితే రెండోసారి ఇవ్వరు. అది నా విషయంలో కూడా జరిగింది. సరే నాకు ఒకటి నిర్ణయించుకున్నాను, అప్పుడున్న రాజకీయ వ్యవస్థకు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకు చాలా తేడా ఉంది. సో నెక్స్ట్ పుష్పలీల గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నాకు పోటీ చేసే ఇష్టమే లేదమ్మా. ఎందుకంటే ఈ సిస్టాన్ని ఇప్పుడు మార్చాలంటే ఇంకో 100 సంవత్సరాలు వెళ్ళాలి మనం, దానికి అందరి తప్పు ఉంది. సో మీరు రాజకీయాల నుంచి విత్డ్రా సస్తే గానీ నేను చచ్చిపోతే గానీ రాజకీయాలు వదిలిపెట్టాను. అలాంటిది పుష్పలీల. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు కూడా నాకు ఇష్టం లేదు. నేను అడుగుతుంది పార్టీ ఉంటే చెట్టు ఉంటే పక్షులు ఉంటాయి, పార్టీ ఉంటే మనం ఉంటాం. కాబట్టి నాకు పార్టీ పోస్టే అడుగుతున్నాను. నేను ఇంత సీనియర్ని కాబట్టి ఇంతవరకు మహిళలకు అవకాశం ఏఐసిసిలో రాలేదు, ఒక ఇన్ఛార్జిగా అవకాశాలు రాలేదు. కాబట్టి నేను మీనాక్షి మేడంని అడిగాను, అదే విషయం అడిగాను. నాకు ఏది వద్దు, పార్టీని బతికించిన నన్ను ఏ ఛత్తీస్గఢ్ పంపిస్తారా, ఎక్కడ పంపించారన్నా నేను 24 గంటలు ఇంటూ 7 నేను పనిచేయడానికి నేను చాలా అంత దృఢ సంకల్పంతో నేనున్నాను. నన్ను కొంత పార్టీలు మారావు పార్టీలు మాట అంటారు. ఆ పార్టీల వాళ్ళు అనే చెప్పే ఎదవలకి నేను చెప్పే మాట ఏంటంటే, ఒరే నేను పార్టీ మారింది అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్ళలేదురా, నేను అధికారము లేనప్పుడు పార్టీలకు వెళ్ళాను. 2 పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మిస్టేకే అనుకోండి, నాకు చేసిన అన్యాయం జరిగింది అనుకోవాలి. అప్పుడున్న రోజుల్లో నన్ను ఒక ఉద్యోగం చేసే మహిళను కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే నేను అప్లై చేస్తే ఆయన నా టాలెంట్ గుర్తించి నాకు ఇవ్వడం జరిగింది, మంత్రి కూడా చేయడం జరిగింది. కానీ మళ్ళీ నాకు తిరిగి టికెట్ ఇవ్వడంలో అన్ని దుష్టశక్తులు ఆయనను ప్రభావితం చేయబట్టి. ఒక్క దుష్టశక్తి పేరు చెప్తారా ఇప్పుడు? ఇంకా అందరండి విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు. ప్రధాన దుష్టశక్తులు 2 పేర్లు చెప్పండి. దుష్టశక్తులు అంటే మా దాంట్లో ఆ రోజున్న జిల్లా అధ్యక్షుడు, ఆ రోజున్న నాతో పాటు ఉన్న జిల్లా పేరు చెప్పండి. కిషన్ రెడ్డి గారు. నాకేం భయము,
కిషన్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినప్పుడు పనిచేసి గెలిపించిన కిషన్ రెడ్డి గారే మళ్ళీ కిషన్ రెడ్డితో పాటు మా దేవేందర్ అన్న, దేవేంద్ర గౌడ్ మీద ధైర్యంగా అలిగేషన్ పెట్టిన వాళ్ళు చరిత్రలో ఉండరేమో, పుష్పలీల పెట్టగలదు. ఎందుకు అంటే ఒక ఆడబిడ్డని నేను దగ్గరికి వెళ్ళి అన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే లేరు, నేను ఫస్ట్ టైం 39 సంవత్సరాల తర్వాత ఒక మహిళగా వచ్చాను, నేను మా దేవేంద్ర అన్న దగ్గరికి వెళ్ళాను, అన్న నేను ఆడబిడ్డగా మీ దగ్గరకు వచ్చాను, మీరు నాకు అవకాశం ఇప్పించారు, నేను సొంత అన్నగానే మిమ్మల్ని భావిస్తాను, నాకు తెలియంది ఏదన్నా ఉంటే మీ దగ్గరకు వస్తానని, లేకపోతే నేను రాను, నాకున్న శక్తికి నాకున్న తెలివికి నేను చేస్తాను అంటే అది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సొంత నిర్ణయాలు తీసుకోవడము, నేను అనర్గళంగా లెక్చరర్ను కాబట్టి నా శక్తిని నేను ప్రదర్శించడం, నా తెలివిని ప్రదర్శించడం అక్కడ తట్టుకోలేకపోయారు. సో నాది చంద్రబాబు నాయుడు గారు నాకు మేలు ఎలా చేశారంటే, నాకు మంత్రి పదవి తీసేసినాక కూడా అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఇచ్చాడు 2, అంటే 2 ఏళ్ళు నేను క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాడని. ఎందుకు ఇచ్చాడైనా? నా టాలెంట్ ఉంది, అయ్యో ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని. ఆ రోజు టికెట్ ఇచ్చే సమయంలో కూడా నా పేరును సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆల్రెడీ స్క్రోలింగ్ కూడా వచ్చిందండి. నేను చిన్న పొరపాటు ఏం చేశానంటే, ఆ రోజు కనుక వచ్చి నేను మీడియా పాయింట్కి వచ్చి నేను అరిసి ఉంటే నాకు సిద్దిపేట ఎంపీగా వచ్చేది. అది నేను మిస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆయన నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను కొన్ని రోజులు ఆ పార్టీలో కొనసాగించాను. నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, ఒక మహిళగా ఒక ఉద్యోగాన్ని ఈరోజు నేను యూనివర్సిటీ లెవెల్లో నేను ప్రొఫెసర్ లెవెల్లో ఉంటూ నేను లెక్చరర్ని అయిపోయి ప్రొఫెసర్ని అయిపోయి పిహెచ్డి వరకు నేను చేసుకున్న దాన్ని కాబట్టి నాకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వచ్చేదాన్నేమో, నేను ఆ వృత్తిలో ఉండేదాన్నేమో. నన్ను అన్యాయంగా అందులో తీసినా సరే ఒక మంత్రి పదవిలో పెద్ద ఐడెంటిటీ వచ్చింది, ఇంకా ఎక్కడ రాని పేరు ఇచ్చారేమో, కానీ ఇంతమందికి సేవ చేసుకున్న భాగ్యం కూడా నాకు వచ్చింది కదా, నా సంతోషం ఉన్నప్పటికీ నాకు టికెట్ రాకపోవడం అనేది ఒక దళితురాలిగా ఒక మహిళగా నేను చాలా బాధపడిన రోజు ఉంది. నేను చంద్రబాబు నాయుడుతో గొడవ కూడా వేసుకొని వచ్చాను బయటకు వచ్చేటప్పుడు. అది అందరికీ తెలుసు. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు బతికున్నారు, ఎవరు మన మంత్రి గారు నాగర్ కర్నూలు మాజీ మంత్రి గారు నాగమన్న ఉన్నాడు ఆ రోజు. ఇప్పుడున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆ రోజున్న ఐజీలు ఉన్నారు అక్కడ, చాలా టాప్ లెవెల్ చాలా ఆఫీసర్లు అంతా ఉన్నారు. నేను తిట్టి డోర్ వేసి బయటకు వచ్చాను. నన్ను బాధ పెట్టి మీరు టికెట్ ఇవ్వకపోవడం దేనికి సిగ్నల్ వెళ్తుంది? నేనా ₹1 ఎవరితో తినలేదు. సో ఇంత మంచి పని చేసినందుకు మీరు నాకు టికెట్ ఇవ్వరా? అవుట్రేట్గా ఒక మహిళకు టికెట్ ఇవ్వలేకపోతున్నారని నేను బాధతో అని బయటకు వచ్చేయడం జరిగింది. అలా నేను రాజకీయాలు వదిలిపెట్టలేదే. ఎవరైతే నన్ను అవమానపరిచారో ఈ రాజకీయాల్లో మిమ్మల్ని అడ్డుకుంటున్న శక్తులు ఎవరు చాలా ఉంటాయి, విత్ ఇన్ ద కమ్యూనిటీ ఉంటాయి. సబ్కాస్ట్ డివిజన్ అయిపోయింది కదా, ఎందుకంటే నేను ఎస్సీలలో ఏదైతే మాదిగ కమ్యూనిటీకి చెందిన దాన్ని కాబట్టి అంబేద్కర్ ఆశయాలలో నేను ఎప్పుడు కూడా విమర్శించిన దాఖలాలు లేవు మా సోదరులని. ఎక్కడకు నా స్టేట్మెంట్ ఉండదు. నేను ఫస్ట్ ఉద్యమంలో ఎంటర్ అయినప్పటి నుంచి. కానీ ఒక రకమైన ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విభజన వచ్చినాక ఏ రకమైన భేదాలు వచ్చినాయో, నేను సమైక్యలో పనిచేసినప్పటికి కూడా చాలామందికి ఈ అమ్మాయి అందులో ఉద్యమంలో పనిచేసింది కాబట్టి అని ఒక స్టాంపింగ్ నా మీద వేసుకొని చూడడం కూడా జరిగింది. అలాంటి వాళ్ళే కొంతమంది ఇప్పటికి కూడా నన్ను పైకి రానియకుండా కొంతమంది అడ్డుపడుతున్నారనేది నేను భయపడకుండా చెప్పగలను. అది పేర్లు చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఉన్నారు అలాంటి వాళ్ళు. 4 చెప్పండి. ఇక 4 ఎందుకులే, వాళ్ళకు కూడా దగ్గర పడ్డాయి, వాళ్ళని కూడా ప్రక్షాళన జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు అది కూడా గమనించేశారు. అంటే వీళ్ళు పార్టీని వాళ్ళే ఉండాలి, ఇంకోళ్ళు రాకూడదు అనే చెప్పుకొని నాటుకుపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఏఐసిసిలో. ఒక మహిళగా లక్ష్మీదేవమ్మ గారు ఉన్నారు గతంలో, ఒక సదాలక్ష్మమ్మ గారు ఉన్నారు. ఆ తర్వాత మహిళలకు ఏఐసిసిలో ఒక మహిళగా ఇన్ఛార్జ్గా పంపించిన దాఖలాలు ఇంతవరకు ఒక మహిళగా ఒక దళితురాలికి ఇంతవరకు ఇవ్వలేదు వీళ్ళు. నా పాయింట్ ఏంటంటే, అంతగా ఓడిపోయిన వాళ్ళని ఏఐసిసి మెంబర్లుగా వేసిస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళని అన్ని పోస్టులలో వేసుకుంటున్నప్పుడు మరి నాకున్న ఎక్స్పీరియన్స్కి ఒక మంత్రిగా 2 రాష్ట్రాల్లో చేసిన దానికి నాకెందుకు ఇవ్వరు అనేది నేను అడుగుతున్నాను. నేను అడిగేదేవి, నాకేమైనా జీతం తీసుకున్న పోస్ట్ అడుగుతున్నానా? నేను తిరుగుతాను, పార్టీని కాపాడుతాను. నా దళితుల గురించి కానీ మహిళల గురించి కానీ ఈ కుటుంబం సాక్రిఫైస్ చేసింది దేశం కోసమని కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే అప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంగ్రెస్లో రాహుల్ 2005లో చేరాను. చేరినప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను కంటిన్యూ కొన్నాళ్ళు ఉన్న తర్వాత నన్ను కాదని నాన్ లోకల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, నర్రా రవికుమార్ అనే వ్యక్తిని. అతనికి ఎలాంటిది గెలవలేదు. అయినా నేను ఆత్మాన్ని చంపుకొని సరే నాకు టికెట్ ఇచ్చారు కదా ఆయన గెలుపు కోసం కూడా నేను పనిచేశాను. ఆయన ఉంటే ఎప్పుడన్నా మీరు అడగండి. ఎందుకంటే ఒక విశ్వాసం అనేది మా జాతిలో ఉంటుంది అది. సో అది చేశాను. ఆ తర్వాత నాకు నచ్చలేదు. ఆ తర్వాత కేసీఆర్ గారు నన్ను పిలిచారు వాలంటరీగా. ఆయనే ఫోన్ చేశాడు నాకు.
ఫోన్ చేసి అమ్మ నువ్వు రా అన్నాడు. వెళ్ళాను. అక్కడ అప్పుడు స్టార్టింగ్లోనే ఆయన అంతుచిక్కని పరిస్థితిలో ఉండే, బాబోయ్ ఇక్కడ నేను ఆర్మీ లాంటి దాన్ని ఎప్పుడు నేను ఉండేదాన్ని, ఇలా పని లేకుండా నేను అచేతనంగా ఉండడం నా వల్ల కాదని, ఆ సిచ్యువేషన్ నాకు నచ్చగా అక్కడ నుంచి ఆయన చెప్పకుండానే పారిపోయి వచ్చేసా. తర్వాత ఆయన పాపం పోలీసు వాళ్ళని పంపించడం, ఇంటెలిజెన్స్ పంపించి చూసుకొని రమ్మని చెప్పాడు, కానీ నేను వెళ్ళలేదు. నాకు ఒకటే అమ్మా, మననుగా గుర్తించాలి, వ్యక్తిత్వానికి తగ్గించుకునే పని నేను ఎన్నడూ చేయను. మా జాతి ఉన్న ఒక వీక్నెస్ అనుకో, ప్లస్సే అనుకో, మాకు నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తాము, చేస్తామన్నది 100% కమిట్మెంట్తో చేస్తాం. అది ఆడైనా మగవాళ్ళైనా. కానీ మాకు లౌక్యం ఉన్నదా, లౌక్యం లేదా, ఈ క్రిమినాలిటీ రాజకీయాల్లో క్రిమినలే కావాలి కదా, అది మాకు రాదు. కాబట్టి మేము ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం. ఈ పుష్పలీల అనేది ఈ రోజు సమాజానికి ఎదురొడ్డి బతుకుతున్నది. రాజకీయాలలో ఉండకూడదని ఎన్నో రకాలుగా నా మీద ప్రెషర్ పెట్టినా నేను మాత్రం రాజకీయాలు ఖచ్చితంగా ఉంటానన్న. క్లియర్ గా చెప్పండి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 100% మేమే వస్తాం. అధికార పక్షం లేక అరే మీరు ఎట్లా అనుకోండి డిసైడ్ చేస్తే అవతల వాడు వినడానికి సంతోషపడే డైలాగ్ ఏమో కానీ మాకు మాత్రం 100% మేమే వస్తున్నాం. ఎందుకు? దానికి అనేక కారణాలు. ఒకటి, వీళ్ళు ఏవైతే ప్రాజెక్టుల పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయలు తినేశారో. ఏం చేశారు మీరు 2-3 సంవత్సరాలు? రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఆ కాళేశ్వరం దగ్గర ఏటీఎం పెట్టి ఏటీఎం లా వాడుకున్నారని అన్నారు. 3 సంవత్సరాలు అయింది మీకు పవర్ ఇచ్చి. అదే కదా, మీ చేతిలో ఉన్న అధికారాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. బాబోయ్ వినండి బాబు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకుంటే, ఒకటి వీళ్ళ మీద ఎన్ని ఆరోపణలు, మా దగ్గర అన్ని చిట్టాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ మేము చేద్దామంటే మమ్మల్ని కావాలని వ్యక్తిగతంగా మమ్మల్ని డ్యామేజ్ చేయాలని హరీష్ రావు పొద్దున్న లేసే అరవడాలి కదా. మేము అందుకొని పూర్తి సాక్ష్యాలు, మరి హైదరాబాద్ బాధితులు కూడా రోజు అరుస్తున్నారు కదా, మేము వాళ్ళని ప్రక్షాళన అంటే వాళ్ళకి సంబంధించిన ప్రత్యామ్నాయం మేము చేస్తున్నాం. అది మీరు అడగకండి, ఇంకా ఆయన కోర్టులో ఆయన తేల్చుకుంటాడు. అది గవర్నమెంట్ లెవెల్లో చేర్చుకుంటామా? లేదండి, మీరు అన్న పాయింట్ లో మా కార్యకర్తలు కూడా అడుగుతున్నారు. వాళ్ళని తీసి లోపలేసి ఉంటే చక్కగా అయిపోయేవాళ్ళు. ఎందుకు చేయలేదు అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంచి అనుకోండి, మైనస్ కూడా అనుకోండి, వెంటనే చేసిన పని చెప్పుకోము మేము, పబ్లిసిటీలు చేసుకోము మేము. యాక్షన్ తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారికి స్టార్టింగ్ లో పాపము ఒక అధ్యక్షుడిగా ఉండి ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి కావడానికి ఏదైతే గ్యాప్ పీరియడ్ లో జరిగిన చాలా టైంలో ఏమేమి జరగాల్సినవి అన్నీ జరిగినప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. అయినప్పుడు ముందు తెలంగాణలో పార్టీని ఎలా తీసుకురావాలన్న దానికి పాపం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి వచ్చింది, ఎక్కువ టైం కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడున్న పనిలో 24 గంటల్లో 18 గంటలు పాపం అన్నిటినీ ఆయనే శాఖలు 4-5 పెట్టుకొని దాని వెనకాల పడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా గతంలో ఎన్ని లీకేజీలు చేశారు. కేటీఆర్ ఉన్నప్పుడు గ్లోబరీనా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు యాక్షన్ తీసుకోమంటారు కదా, మీరు యాక్షన్ తీసుకోమంటారు అంతే కదా. పర్వాలేదండి. ఇప్పుడు ఈ రోజే కాదండి, అప్పుడు చేస్తుంటే ఏమనేవాళ్ళు, అయ్యో ఆయన ఎన్ని పథకాలు పెట్టారు, అన్ని చేశారు కాబట్టి జనం మీకు పవర్ ఎందుకు ఇచ్చారు కదా, చేద్దాం అంటున్నాం కదా. 100% చేస్తారు. చేయకపోతే ఇప్పుడు ఇంకా 6 months ఉంది కదా, మళ్ళీ లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ ఉంటుందండి, మేము రాజకీయాలలో ఉన్నాం, రాజకీయాలు కూడా చూసుకోవాలి, చెక్ అండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, చూసుకోవాల్సిందే, బ్యాలెన్స్ చేయాల్సిందే. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. వాళ్ళలాగా ఇప్పుడు ఏంది, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఆ ఇంట్లో పంచాయతీలన్నీ ఒక ఆవిడ పార్టీ పెట్టింది, ఆవిడ వచ్చింది, ఆవిడ వెనకాల మేము ఉన్నామని మమ్మల్ని బదలాం చేయడము, ఆమెకి ఇంతవరకు కూడా ప్రజాదరణ వచ్చింది ఎంత ఉందో చూస్తూనే ఉన్నాము. ఈ లోపల ఆ బావమరిదిల మధ్యన పంచాయతీలు నడుస్తున్నాయి. నేను ముందు పోతానా, నువ్వు పోతానా? సరే, వీళ్ళ తప్పుల గురించి మనం చేద్దామంటే ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో ఏమంటారు, లీకేజ్లు అయినాయి కదా, ఫోన్ ట్యాపింగ్వి, వాళ్ళందరినీ తీసుకుని జైల్లో వేయడం కూడా జరిగింది. వాళ్ళ మీద యాక్షన్లు జరుగుతున్నాయి. వాళ్ళు వాలంటరీగా ఆటోమేటిక్గా రాసి ఇచ్చారంట, ఇట్లా మంత్రి గారు చెప్తే రాసి చేశాము, ముఖ్యమంత్రి గారు చెప్తే చేశాము అప్పుడు ఉన్నదని. సో అధికారులు అయ్యి ఉండి కూడా వాళ్ళని అంత చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు కొన్నాళ్ళలోనే షార్ట్ పీరియడ్లోనే ఎలక్షన్ ముందే జరగబోతుంది. నేను చెప్తున్నాను 100%. రేవంత్ రెడ్డి గారు దేని గురించి బాధపడ్డు, భయపడ్డు. ఇంకోటి మా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకంగా అధికారమే పరమావధిగా కోసమో అని కూడా ఏమీ చూడదండి.
ప్రజలకు మొత్తం పేపర్తో సహా మొన్న ప్రజెంటేషన్ ఇచ్చాం, ఏది కాళేశ్వరం గురించి ఎక్కడెక్కడ వాళ్ళు డ్యామేజ్లు చేశారు, ఎందుకు తొందరపడి ఆయన ఇంజనీర్ అయి ఎన్ని లోపాలతో చేశాడు అనేది ఫిజికల్గా ప్రతి దాన్ని ప్రజెంటేషన్ 100 సార్లు ప్రజెంటేషన్ లో చేస్తే ప్రయోజనం లేదు, టెక్నికాలజీ చేసి పక్కన పెట్టి అక్కడ ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరంలో ఏం జరిగింది, కాళేశ్వరం కాదు అసలు కూలిపోకపోతుండే అది. అదే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే చెప్పాలండి, కనీసము అది- కాదండి, ఇల్లు కట్టాలంటే నువ్వు బేస్మెంట్ గా కనీసము ఇన్ని రోజులు ఉంటుంది, ఇన్ని నీళ్ళు వేయాలి, ఇన్ని రోజుల తర్వాత గట్టిపడిన తర్వాత ఇంత లోపలికి తవ్వాలి, తవ్విన తర్వాతనే ఆ రకంగా బేస్మెంట్ కట్టాలి అని. ఈయన 30 తవ్వాల్సిన దగ్గర 5 తవ్వేసి దాని మీద అదేనండి, పిల్లలు అవన్నీ మీ పెట్టేసి చేతిలో ఉన్నాయి. ఏమైంది ఇప్పుడు అంటారు? ఇప్పుడు చెయ్యాలంటే ఇప్పుడు ఏమంటున్నారు, మేము మాకు రిపేర్ చేపిచ్చేస్తాము, మాకు ఇవ్వండి అంటున్నాం. ఇస్తాం ఆగండి, ఎందుకంటే మీరేగా తిన్నారు ఆ డబ్బులు, ఆ డబ్బులతోటి చేసి పెట్టండి అని మేము ఇప్పుడు చెప్పబోతున్నాము. అదే ఉత్తమ్ కుమార్ సో రెడ్డి అయితే గారు మీరు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలుస్తుంది. చెప్తున్నాము కదండి, ప్రజలకు అర్థమైపోయింది ఎలా తిన్నారు, ఏం ఒకవేళ చేశారు. గెలవకపోతే ఇప్పుడు కాదమ్మా, కాదండి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చే 100% గెలుస్తుంది. ఒకవేళ గెలిచకపోతే సవాలే లేదు. ఎవరిని బాధ్యులు చేస్తారు మీరు? ఎందుకు బాధ్యులు చేస్తాము? ఎందుకు మరి? ఇప్పుడు ప్రజలు ఎన్నుకోవాల్సిన నిర్ణయాన్ని మీద ఇప్పుడు తప్పుడు అనుకోకూడదు. ప్రజల నిర్ణయం కరెక్టే. ఓకే. ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టాము, క్యాస్ట్ సంబంధించినది ఏ రాష్ట్రంలో లేనిది ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. క్యాస్ట్ వెరిఫికేషన్తో సహా మనం ఇప్పుడు ఎస్ఐఆర్ లోపల మనం డాటా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన దానికి అందరం సపోర్ట్ చేస్తున్నాము. అలాగే వీళ్ళు కులాలు మతాలు రిలీజియన్ల పరంగా ఏవైతే పెట్టిస్తున్నాడో వాళ్ళకి సంబంధించిన డాటాను కూడా కరెక్ట్గా చేసుకోండి అని ఒక అవకాశం అయితే వచ్చింది. ప్రతి ఓటర్ నామోదు కార్యక్రమంలో పాల్గొనమని చెప్తున్నాం. మేము కూడా వాలంటీర్గా దాని గురించి ప్రచారం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు జరుగుతున్న రాబోయే ఎలక్షన్స్ లోపల ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కానివ్వండి, ఈవీఎంలు కాకుండా మాకు బ్యాలెట్ ద్వారా మాకు ఎలక్షన్స్ కావాలని కూడా మేము అడుగుతున్నాము. సో